భారత రాజకీయాలు ఇప్పుడు ఒక సంధి దశలో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నాయకత్వంలో డీలిమిటేషన్ బిల్లు, రిజర్వేషన్ బిల్లు ఈ 2 బిల్లుల్ని పాసం చేసుకోవాలని ఒక ఉద్దేశంతోటి జరుగుతున్న ఈ రాజకీయ రాజసూయ యాగంలో ప్రాంతీయ పార్టీలు మరీ ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి పార్టీలు చిగురుటాకులాగా వణికిపోతూ ఉన్నాయి. 363 2/3 మెజారిటీ కోసం బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ రాజసూయ యాగాన్ని లోక్సభ, రాజ్యసభ ఎంపీల మీద గురిపెట్టింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైతే 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయాయో, పశ్చిమ బెంగాల్, అస్సాంలో అప్రతిహత విజయాల్ని మూటగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రకమైన చర్యలకు బీజేపీ పాల్పడుతుంది. సో అందులో భాగంగానే ఏదైతే ప్రాంతీయ పార్టీలో ఉన్నాయో, బీహార్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీల్ని తుదుముట్టించి కలిస్తే మెర్జ్ చేసుకోవటం, లేకపోతే వాళ్ళతోటి సఖ్యంగా ఎలియన్స్గా ఉండటం, ఈ 2 బేసిస్ మీద ముందుకెళ్తుంది బీజేపీ పార్టీ. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఒక విపరీతమైన ప్రచారం, దక్షిణాదిలో అత్యంత బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశాన్ని కూడా బీజేపీ చీల్చబోతుందా, తెలుగుదేశం పార్టీని కూడా బీజేపీలో కలుసుకోబోతుందా అనే ఒక రకమైన చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే ఇది బీజేపీకి అలవాటే. ఫస్ట్ ప్రాంతీయ పార్టీగా ఆయా రాష్ట్రంలోకి వెళ్ళటం, అక్కడున్న మంచి ప్రాంతీయ పార్టీలతో స్నేహం చేయటం, అలయన్స్గా కుదుర్చుకోవటం, కొన్నాళ్ళు అలయన్స్లో కంటిన్యూటీ అవ్వటం, మళ్ళీ వాళ్ళని కోల్దోసి వీళ్ళు ఒక పార్టీగా ఎదగటం, ఒక 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావటం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పశ్చిమ బెంగాలే. పశ్చిమ బెంగాల్లో అసలు ఏమీ లేని, స్టేక్స్ లేకుండా టీఎంసీ తోటి అంతకాగి, టీఎంసీ తోటి కొన్నాళ్ళు అలయన్స్గా ఉండి మళ్ళీ టీఎంసీ నుంచి బయటకు వచ్చి టీఎంసీకి అపోజిషన్ అయ్యి ఇప్పుడు టీఎంసీని కోల్దోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో మహారాష్ట్రలో కూడా అంతే, శివసేనతోటి బాగా అలయన్స్లో ఉంది. ఆ శివసేన కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక నెక్స్ట్ టార్గెట్ సౌత్లో అత్యంత బలంగా ఉన్న టీడీపీ పార్టీనా అని చాలామంది ఊహిస్తున్నారు. మరి అది నిజమే అవుతుందా కాదా అంటే, ఎందుకంటే సైద్ధాంతికంగా టీడీపీకి బీజేపీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. టీడీపీ బీజేపీ ఎలియన్స్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు ఎన్టీఆర్ టైం నుంచి కూడా, అంటే 2 కలిసి నడుస్తున్నాయి. సెక్యులర్ పార్టీ అయినా కానీ బీజేపీ తోటి సైద్ధాంతికంగా మెలుగుతూ బీజేపీ తోటి కలిసి 2014 నుంచి 19 వరకు ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు 2024 నుంచి ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా జనాలు ఊహలు, విశ్లేషణలు అన్నీ కూడా అలానే నడుస్తాయి. అసలు ఈ ప్రశ్న ఉద్భవించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. ఆ ఆర్టికల్ మీకు అక్కడ డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. వినయ్ సహస్రబుద్ధి అనేటువంటి ఒక న్యూస్ ఎడిటర్, అదేవిధంగా బీజేపీ సానుభూతిపరుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మహారాష్ట్ర నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి ఆర్టికల్ ఇప్పుడు పలు సంచలనానికి కారణమవుతుంది. బెంగాల్లో మమతా బెనర్జీని కూలదోయటం, మరోపక్క ఉద్ధవ్ శివసేనని కూలదోయటం, ఉద్ధవ్ ఠాకరే నేలకపడేయటం, రేపో మాపో ఉత్తరప్రదేశ్లో ఎంపీలను లాగేసుకొని సమాజ్వాదీ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేయటం. మరి తర్వాత టార్గెట్ ఏంటి? దక్షిణాది వ్యాప్తంగా బీజేపీ పవనాలు వేస్తాయా? ఒక పక్క పాత టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ని కొడతారా? చంద్రబాబు నాయుడు టీడీపీని భూస్థాపితం చేస్తారా అనేది చాలామంది అనుకుంటున్నారు. బట్ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే, ఏదో పార్టీ వచ్చింది ఓట్లు వేద్దామన్న విషయం కాకుండా కేవలం ప్రజల్లో ఏదైనా అపోజిషన్గా వస్తే తప్ప అప్పటి వరకు ఈ పార్టీలు భూస్థాపితం అనేది జరగదు. సో ఏది ఏమైనా కానీ రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతానికి చేస్తున్నటువంటి ఊహల ప్రకారం టీడీపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి థ్రెట్ ఉంది. ఎలాగైతే కర్ణాటకలో జేడీఎస్ని 2 సీట్లకు పరిమితం చేయగలిగారో లోక్సభ స్థానాల్లో, ఇక రేపో మాపో ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఆ పార్టీని బీజేపీలో మెర్జ్ చేసుకున్నా కూడా పెద్దగా సంకోచించాల్సిన పని లేదు. సో అదేవిధంగా ఆ పార్టీలకు పట్టిన గత్తే రేపో మాపో బీఆర్ఎస్కి, టీడీపీ పార్టీకి పడుతుందా అంటే
కొంతమంది ఊహిస్తున్నారు. అది ఎంతవరకు నిజమవుతుందో చెప్పడం చాలా కష్టం. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు యాక్టివ్‌గా ఉన్నంత కాలం, చంద్రబాబు నాయుడు యాక్టివ్ పాలిటిక్స్ చేసినంత కాలం టీడీపీ పార్టీకి ఏ రకమైన డోకా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఆయనకి మీడియా మేనేజ్మెంట్ తెలుసు, పీపుల్ మేనేజ్మెంట్ తెలుసు, ఎలక్షన్ ఇంజినీరింగ్ తెలుసు, ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలుసు, ఎవరెవరికి సీట్లు ఇచ్చుకోవాలో తెలుసు, పాలిటిక్స్లో ఎవరిని ముందు పెట్టాలి, ఎవరిని వెనకబెట్టాలి అనేది తెలుసు, సామాజిక వర్గాల సమీకరణ తెలుసు. సో ఇన్ని తెలుసు 40 సంవత్సరాల రాజకీయం కాబట్టి ఆయన ఉన్నంతకాలం టీడీపీకి, టీడీపీ పార్టీ భవిష్యత్తుకి ఢోకా లేదని చెప్పుకోవచ్చు. మరి జగన్కి ఏదైనా థ్రెట్ ఉందా, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఏమైనా థ్రెట్ ఉందా అంటే, జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి థ్రెట్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఈడీ కేసులు అయితేనేమండి, సిబిఐ కేసులు అయితేనేమండి, ఒక పక్క తల్లి దూరం జరిగింది, చెల్లి దూరం జరిగింది. సో ఇంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన భార్య ఒంటరిగా పార్టీని నడుపుతున్నారు, పార్టీని, పత్రికని, బిజినెస్ని నడుపుకుంటున్నారు. మరి ఏదైనా థ్రెట్ ఉంటే కనుక ఒకవైపు ఈడీ నుంచి కానీ, సిబిఐ నుంచి కానీ థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. అంతకు తప్పి జగన్మోహన్ రెడ్డికి పెద్దగా థ్రెట్ ఉండే అవకాశం అయితే లేదు బీజేపీ తరపు నుంచి. మీరు ఒక విషయాన్ని గమనిస్తే కనుక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్, మెయిన్ ఓట్ బ్యాంకు, కోర్ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ నుంచి ర్యాలీ అయింది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లోనే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. సో ఏదైతే కాంగ్రెస్కి ఓటేసిన వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ వైపు టర్న్ ఇచ్చుకున్నాయి. అది బీసీ అయితేనేమండి, ఎస్సీ అయితేనేమండి, ఎస్టీ అయితేనేమండి, మైనారిటీ వర్గాలు అయితేనేమండి, ఇది కోర్ ఓట్ బ్యాంక్గా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే బిలో యావరేజ్ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి కోర్ ఓట్ బ్యాంకు వాళ్ళే నిలబెడుతున్నారు. వాళ్ళే 40% ఓట్ బ్యాంకు. అది యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇట్స్ ఏ యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్. కాబట్టి ఆ ఓట్ బ్యాంకుకి వచ్చినటువంటి నష్టం అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. మరి ఏది బీజేపీకి సైద్ధాంతపరంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది ఏది అయితే అనుకుంటుంటే కనుక మనం టీడీపీనే ముందు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం బీజేపీ తోటి సఖ్యతగానే ఉంటాడు కాబట్టి, ఎందుకంటే 19 నుంచి 24 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూశారు. ఒక పక్క మోడీ అణిచివేయటం, మరో పక్క జగన్మోహన్ రెడ్డి అణిచివేయటం, టీడీపీ సఫకేషన్స్ గురైంది ఆ కాలంలో. అసలు పార్టీ ఉంటుందా పోతుందా, పార్టీ చాపు చుట్టేస్తుందా అనేటువంటి ఫీలింగ్ కూడా ఎదురైంది. అసలు కొన్నాళ్ళు లోకేష్, చంద్రబాబు నాయుడు బయటికి రావడానికి కూడా భయపడే సిచ్యువేషన్స్. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి చేరుకొని మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా పైకి లేచి ఎట్టోకట్టగా 2024లో మళ్ళీ విల్లై ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి మోడీ ఏది చేసినా సపోర్ట్ చేసే సిచ్యువేషన్లోనే యాజ్ ఆఫ్ నౌ చంద్రబాబు నాయుడు ఉంటాడు ఫ్యూచర్లో కూడా. బీజేపీని ధిక్కరించే స్థాయికి, ధిక్కరించే స్వరానికి చంద్రబాబు నాయుడు టర్న్ అవుతాడు ఈ రాజకీయ జీవిత చరమాంకంలో అనుకోవడం శుద్ధ వ్యతిరేకమే. ఆయనైతే బీజేపీకి అపోజిట్గా వెళ్ళేటువంటి ఛాన్సే లేదు. మరి ఎవరి కాలంలో ఆ థ్రెట్ ఉండు అంటే మనం లోకేష్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లోకేష్ రాజభక్తి, స్వామి భక్తి విపరీతంగా మోడీని కానివ్వండి, అమిత్ షాని కానివ్వండి చూపిస్తున్నాడు. సో రాబోయే కాలంలో ఈ భక్తి ఉన్నా కానీ, సో ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ వేళ్ళూనుకోవాలి అనేటువంటి ఒక రాజకీయ రాజసూయ యాగంలో మీరు కూడా మీ పార్టీని మా పార్టీలోకి మెర్జ్ చేయండి అనేటువంటి సూచన చేసే అవకాశం ఉంది. ఆ సూచన ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడైతే లోకేష్ కనుక ఆయన నాయకత్వంలో పార్టీని విజయపదాన నడిపించలేని కాలంలో బీజేపీ ఆ ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే లోకేష్ ప్రతిభా పాఠవాలు అయితే మనం లైవ్లో చూసిన సందర్భాలు లేవు. ఏదో ఒక అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో అప్పుడు ఒక అవకాశం వచ్చింది లోకేష్కి. బట్ ఆ అవకాశాన్ని లోకేష్ ఎంత మాత్రం ఉపయోగించుకున్నాడో అందరికీ తెలిసే. సో దాని గురించి మనం ప్రస్తుతానికి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రూవెన్, జగన్మోహన్ రెడ్డి ప్రూవెన్, మరి లోకేష్ బాబు ఇప్పటివరకు ప్రూవ్ చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు లేకుండా లోకేష్ బాబు పార్టీని ఎలా నడిపించగలుగుతాడు, ప్రభుత్వాన్ని ఎలా నడిపించగలుగుతాడు, ఏదైతే అలయన్స్ పార్టీకి బీజేపీని, పవన్ కళ్యాణ్ని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. సో లోకేష్ కనుక ఎప్పుడైనా రేపు రాజకీయంలో ఓడిపోయిన నాడు అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి అందరూ జై కొట్టే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఎవరు కూడా యాంటీ లోకేష్ వెళ్ళేటువంటి సందర్భం లేదు. మీరు 2024లో
వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు బయటకు వచ్చారు, ఎంపీలు బయటకు వచ్చారు, సంస్థాగతంగా ఉన్న నాయకులు ఎవరైతే విజయసాయిరెడ్డితో సహా బయటకు వచ్చేశారు. మరి అలాంటి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు అంటే ఎందుకు నిలబడ్డాడంటే అదంతా ఆయన రెక్కల కష్టం. ఆయన నిర్మించాడు ఆ పార్టీని. ఆయన నిర్మించాడు కాబట్టి ఆ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. బట్ టీడీపీ పార్టీకి అలా కాదు కదా. టీడీపీ పార్టీ నిర్మించింది ఎన్టీ రామారావు, దాన్ని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు. సో లోకేష్ పాత్ర చాలా పరిమితం. ఒక పక్కన చూసుకుంటే కుటుంబ రాజకీయాలు. ఇప్పుడు ఈ మూడో తరం వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఉంది. ఇక ఇప్పుడు లోకేష్ ఏంటంటే లోకేష్ ఇప్పటివరకు ప్రూవ్ చేసుకుంది ఏమీ లేదు, పెద్దగా ప్రూవ్ చేసింది ఏమీ లేదు. అంతా చంద్రబాబు నాయుడు అనే పెద్ద మర్రి చెట్టు నీడలు లోకేష్ ఇప్పటి వరకు ఉన్నాడు, గ్రూమ్ అవుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన కొద్దిగా బాధ్యతలు ఇప్పగిస్తున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు, నాయకులంతా చేయకూడదు. రేపు అధికారం పోయిన తర్వాత మనం లైవ్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ చూడొచ్చు. 15 years అధికారం ఎలగబెట్టిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంపీలు వెళ్ళిపోయారు, జీరో సిచ్యువేషనే మమతా బెనర్జీ వచ్చింది. మరి రేపు ఒకవేళ టీడీపీ ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోయినాడు, రిటైర్ అయినాడు, మరి లోకేష్ భవిష్యత్తు ఏంటి? లోకేష్ కూడా జీరో అవుతాడా లేకపోతే హీరో అవుతాడా అనేది కాలమే నిర్ణయించాలి. లోకేష్ పార్టీని నిలబెడితే హీరో అవుతాడు, నిలబెట్టలేకపోతే ఆబ్వియస్గా బీజేపీకి శరణ్ వచ్చాల్సిందే, బీజేపీకి వెళ్ళాల్సిందే. బీజేపీ ఇలా అంటే అలా, బీజేపీ ఎలా అంటే అలా. అంటే అప్పటికి బీజేపీ ఉంటుందా? ఇప్పుడున్న ఏదైతే క్రౌడ్ కానివ్వండి, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ కానివ్వండి, టాల్ లీడర్షిప్ కానివ్వండి, మోడీ అమిత్ షా ద్వయం కానివ్వండి, అప్పటికి వీళ్ళ స్ట్రాటజీస్ పనిచేస్తాయా? ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది కేంద్రంలో అధికారం ఎలగబెట్టడం స్టార్ట్ అయ్యి, మరి అప్పటికి 15 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఈ మేనియా ఉంటుందా అనేది కూడా పాయింటే. దాన్ని బట్టి కూడా ఈ టీడీపీకి థ్రెట్ ఉందా లేదా అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ టీడీపీ భవిష్యత్తుని నిర్ణయించేది, నిలబెట్టేది కేవలం లోకేష్ బాబు యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే. అది అధికారంలో లేని కాలంలో పార్టీని ఎలా నడుపుతాడు దాన్ని బట్టే నిలబడుతుంది. మనం చూసాం చంద్రబాబు నాయుడు 3 terms అధికారానికి దూరం జరిగిన పార్టీలో చిన్న చీలికలు వచ్చినా కానీ పెద్ద చంద్రబాబు నాయుడు అధికారాన్ని ప్రశ్నించే నాయకులు అయితే గొంతులు అయితే లేవు. ఎందుకంటే ఆయన ఎప్పుడు జనంలోనే ఉంటాడు కాబట్టి ఆయనకి అది ఎప్పుడు ఎదుర్కాల. బట్ ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు వేరు, ఇప్పుడు వస్తున్న రాజకీయ నాయకులు వేరు కాబట్టి రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. మరి బీజేపీ వల్ల లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ థ్రెట్ ఉంటుందా అంటే అప్పటికి బీజేపీ స్ట్రాంగ్గా ఉంటే ఉండొచ్చు, బీజేపీయే స్ట్రాంగ్గా లేకపోతే ఆ థ్రెట్టే ఉండకపోవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ లోకేష్ బాబు యొక్క నాయకత్వ పటిమ, గెలిపించే సామర్థ్యం, అసలు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోగలుగుతాడా, పవన్ కళ్యాణ్తో కలిసి నడవగలుగుతాడా, దీన్ని బట్టి ఈ ఆధారాలను బట్టి లోకేష్ భవితవ్యం ఉండబోతుంది, టీడీపీ భవిష్యత్తు ఉండబోతుంది. సో మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చంద్రబాబు లేకుండా టీడీపీ పార్టీని నడపడం లోకేష్కి సాధ్యమేనా?